ఈ సీజనల్ ట్రోపికల్ ఫీవర్స్లో ఎక్కువగా ఈ వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ దోమల బెడద వల్ల చిన్నపిల్లల్లో డెంగ్యూ జ్వరాలు అండ్ మలేరియా జ్వరాలు విపరీతంగా ఉంటాయి. ఈరోజు డెంగ్యూ జ్వరం గురించి చూసుకుంటే, డెంగ్యూ జ్వరం ఫస్ట్ 3 to 4 డేస్, మొదటి 3 నుంచి 4 రోజులు అతి విపరీతమైన జ్వరం అనేది వస్తుంది. 103, 102 మోర్ దెన్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వల్ల వస్తుంది. అంతేకాదు హెడ్ఏక్, వాంతులు, తలనొప్పి ఈ విధమైన లక్షణాలతో ప్రెజెంట్ అవుతారు. ఈ 4th డే డెంగ్యూ జ్వరం వచ్చిన 4th డే నుంచి 8th డే మధ్యలో క్రిటికల్ ఫేజ్ అని మొదలవుతుంది. ఎప్పుడైతే జ్వరం తగ్గుతుందో అప్పటి నుంచి క్రిటికల్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే పిల్లల యొక్క పేరెంట్స్ జ్వరం తగ్గింది అంతా మంచిగా ఉంటుంది అనుకుంటారు. కానీ జ్వరం తగ్గిన 4వ రోజు నుంచే రక్త కణాలు తగ్గడం, ఇంకోటి ఈ రక్తనాళాల్లో నుంచి లీకింగ్, ప్లాస్మా అనేది లీక్ అవుతుంది. దానివల్ల బీపీ డౌన్ అవుతుంది. బీపీ డౌన్ అవుతే పేషెంట్ షాక్లోకి వెళ్ళి అవయవాలు అనేవి పనిచేయడం మానేయడం జరుగుతుంది. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా రిస్క్ని కాజ్ చేస్తుంది. థ్రాంబోసైటోపెనియా అంటాం. థ్రాంబోసైటోపెనియాతో పాటు మనం చూసుకోవాల్సింది అంటే వాళ్ళకు బీపీ డౌన్ అవుతుంది. ఇంకోటి ఈ పీసీవీ కౌంట్, ప్యాకెడ్ సెల్ వాల్యూమ్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. కాబట్టి ఈ 4th to 8th డే మాత్రం డాక్టర్ గారి పరిశీలన ఉండడం ఎంతో మంచిది. డెంగ్యూ జ్వరం అనేది దోమకాటు వలన వస్తుంది. ఏడీస్ అనే దోమకాటు కుట్టడం వల్ల, ఇది ఎక్కువగా ఆర్టిఫిషియల్ అంటే నిల్వ ఉంచినటువంటి వాటర్లలో ఎక్కువగా ఈ దోమలు పెరగడం జరుగుతుంది. మనం పాత సామాన్లు వాడినటువంటి పాత బిల్డింగ్స్లో ఈ దోమలు ఎక్కువగా నిల్వ ఉండడం జరుగుతుంది. ఇది నివారించాలంటే ఈ దోమల నిల్వలు ఉండేటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వలన కొంతవరకు ఈ దోమల ద్వారా సాధించే డెంగ్యూ వ్యాధిని అరికట్టవచ్చు. ఇంకా ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు దీనికి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఏం లేదు. ఈ ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హైడ్రేషన్ చేయాల్సి ఉంటుంది. వాటరు, ఓఆర్ఎస్ తీసుకోగలిగితే. తీసుకోలేనప్పుడు బ్లడ్ రక్తస్రావం, మన క్యాన్లో పెట్టిన ప్రదేశం నుంచి, ముక్కు నుంచి, చెవుల నుంచి రక్తస్రావం జరగడం కానీ, ఒళ్ళు మీద ఎర్రటి మన పిన్ హెడ్ సైజ్ మచ్చలు లాంటివి జరగడం జరుగుతుంది. దీని అన్నిటి కారణం ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం. ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం కంటే ముఖ్యంగా బ్లడ్ వెల్స్ నుంచి ప్లాస్మా అనేది లీకింగ్ అవ్వడం జరుగుతుంది.